ఓకే, రైట్. మనతో పాటుగా నరసింహప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. నరసింహప్రసాద్ గారు నమస్తే సార్. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చెక్ చేయండి సార్. నమస్కారం సార్. ఓకే. మీకు ప్యానెల్లో ఉండే పెద్దలకి 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు సార్. నరసింహప్రసాద్ గారు, ఏం జరిగింది అమిత్ షా గారితో మిడ్ నైట్ చర్చలు? నిన్న చాలా పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. ఏదో ఆయన కాళ్ళు మొక్కుతున్నట్టుగా ఇవన్నీ కూడా ఏవో ఫేక్ ఇమేజ్లు పెట్టారు, బాగా అడావిడి చేశారు. మరి ఈయన వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ ఏమి చెప్పలేదు దీనికి సంబంధించి. ఢిల్లీ పెద్దలు కూడా ఏం మాట్లాడలేదు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ప్రయాణం ఎలా చూడాలి, అసలు ఏం జరుగుతుంది? సార్, ఇప్పుడు మీరే చెప్పారు ఫేక్ ఫోటోలని. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళినప్పటి నుంచి తడుపుకుంటున్నారు ప్యాంట్లు వైసీపీ వాళ్ళు. ఏం జరుగుతుందని. ఎంత చీప్గా వాళ్ళు ఈ ఫేక్ ప్రచారం చేశారంటే తెలీదండి. నెక్స్ట్ డే కన్నా తెలీదా, లేకపోతే ఒక 2 రోజుల తర్వాత అన్నా తెలీదా ఏం జరిగిన విషయాలు? అంత బాధపడి అంత చీప్గా తడుపుకోవాల్సిన అవసరం ఏముందో వాళ్ళకి తెలియాలి. ఇంకా అది పక్కన పెట్టేస్తే, అది రోజు జరిగే వ్యవహారమే కాబట్టి, చీప్ వ్యక్తులు చేసే పనులే కాబట్టి అది పక్కన పెడితే, ఇప్పుడు మనమందరం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి సార్. రాష్ట్రంలో నిన్నటి వరకు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఏం జరుగుతోందని హాట్గా టాపిక్ నడుస్తూ ఉంది. వీళ్ళకెన్ని సీట్లు, ఏ ప్రాంతంలో ఎవరు నిలబడుతున్నారు అని ఈ టెన్షన్ వాతావరణంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇదంతా సీన్ ఢిల్లీకి మారింది. నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఆల్రెడీ తెలుగుదేశం గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉండింది. బీజేపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పాత ఎన్డీఏ మిత్రులందరినీ పిలిచి ఏదో చెప్పాలనే ఒక ప్రయత్నం చేస్తోంది. సరే, ఆ ప్రయత్నంలో భాగంగానే మీరు చూశారు, జేడీయూ నుంచి నితీష్ కుమార్ గారిని ఆహ్వానించి సంథింగ్ మాట్లాడారు. అదేవిధంగా పంజాబ్లోని శిరోమణి అకాలీ దళ లీడర్స్ కూడా పిలిచి మాట్లాడారు. ఓకేలేండి, వాళ్ళందరినీ మాట్లాడారు. ఇది ఓకే. ఈ విషయం గురించి మాట్లాడడానికైనా పొత్తు అంశం కూడా వచ్చే ఛాన్స్ ఉందా? చెప్తాను సార్. అదేవిధంగా పాత ఎన్డీఏ మిత్రులైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినేతను కూడా పిలిచి మాట్లాడారనేది మాకుండే సమాచారం. ఏం మాట్లాడారు అనేది టాపిక్ అయితే ఏమన్నా మాట్లాడినివ్వండి, మాకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనాలు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే గతంలో ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ, ఒకే ప్రభుత్వంలో మంత్రులుగా కూడా వ్యవహరించినప్పటికీ విభేదించిన ఘనత తెలుగుదేశం పార్టీది. మీరు ఎక్కడైనా ఆలోచించండి, ఎక్కడ వ్యక్తిగత ప్రయోజనాలు ఉండవు, రాష్ట్ర ప్రయోజనాలు తప్ప. ఒక ప్రత్యేక హోదా గురించి అయిండొచ్చు, లేదా ఒక పోలవరం గురించి అయిండొచ్చు, ఇంకేదన్నా అంశం అయిండొచ్చు, కానీ అది రాష్ట్రానికి సంబంధించిన అంశమే ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకుల కోసమో ఇంకెవరికో కేసుల కోసమో మాత్రం అయి ఉండదు. అదేవిధంగా ఇప్పుడు జరిగిన చర్చల్లో కూడా ఏ విధమైన సంభాషణ జరుగుంటుంది అని మనం ఊహించుకుంటే, అది రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఇది చేస్తాం అది చేస్తామని వాళ్ళు చెప్పుండొచ్చు, లేకపోతే ఇది కావాలి అది కావాలి అప్పుడే ఆలోచిస్తామని కానీ ఆయన అయిండొచ్చు. సంథింగ్ మనకు తెలియని విషయం. అందుకే మా నాయకులు మాకు చెప్పిన మాట ఏంటంటే, అతి త్వరలోనే వారు ఏవైతే ప్రపోజల్స్ కావచ్చు, ఏదైతే సంభాషణలు గారు జరిపారో వాటిని మా పార్టీలో చర్చించి అది ఈ రాష్ట్రానికి ప్రయోజకరం అయితేనే ముందుకెళ్తారు అని మాత్రం మాకు స్పష్టత ఇచ్చారు సార్. దాని గురించి అంత గాబరా పడిపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రాష్ట్ర ప్రయోజనాలే అజెండాగా తెలుగుదేశం పార్టీ జనసేన అడుగులు వేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ దిశగానే ప్రభుత్వం. నరసింహప్రసాద్ గారు, మీరు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి కలుస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆల్రెడీ మిత్రులుగా ఉన్నారు సార్. ప్రజెంట్ కూడా ఆయన పొత్తులోనే ఉన్నారు వాళ్ళతో. సో ఆయన వెళ్ళడంలో మాకు ఎలాంటి ఆలోచన కూడా లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటారా, ఆయనకి ఎందుకు ఇంత భయం వచ్చి ఉరికాడో లేకపోతే వాళ్ళు పిలిచారో మనకు తెలియదు సార్, తెలుస్తుంది. కాకపోతే గతంలో ఎన్నిసార్లు కలిసినప్పటికీ ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాలు ఆయన అడగలేదు, ఆయన సొంత ప్రయోజనాలు అడిగారు. మనం చూసాం, అవినాష్ రెడ్డి గారికి బెయిల్ వస్తుందా రాదా అన్న డిబేట్ జరిగినప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్తారు. అదేవిధంగా ఆయన కేసులు ఎప్పుడైతే ఇవి బెయిల్ ఎత్తేస్తారు అని ఎవరన్నా పిల్లేసినప్పుడు ఢిల్లీకి వెళ్తారు. అంతేగాని దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తే మనం వేరే ఆలోచించాల్సిన అవసరమే లేదు సార్. ఆ కాళ్ళు పట్టుకోవడం, వంగిపోవడం అనేది ఆయనకు సంబంధించిన విషయం. అందుకే మనం ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించాల్సిన అవసరం లేదు.
అయినా నాకు తెలిసి ఆయనతో ఎవరు పొత్తు పెట్టుకుంటారని నేను అనుకోను సార్. ఆయన ముందే అంటాడు కదా, వై నాట్ 175 సింగిల్ గా వస్తానంటాడు. అదే విధంగా ఇంకేమన్నా ప్యాంట్లు తడుపుకొని ఏమన్నా భయపడి ఏమన్నా పోయి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటాడేమో తొందరలోనే తెలియాలి. అంటరాని పార్టీ ఈ రాష్ట్రంలో ఏదన్నా ఉందంటే, ఏ పార్టీ కూడా కన్నెత్తు కూడా మేము పొత్తు పెట్టుకుంటాం మీతో అడగని పార్టీ ఏదన్నా ఉందంటే అది ఈ వైసీపీ పార్టీనే. దాని గురించి మాకు అనవసరం సార్. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే.